చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబర. విశ్వంబర నుంచి ఏదైనా ప్రామిసింగ్ కంటెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత ఆగస్టు 22 వచ్చిన టీజర్ తీవ్ర విమర్శలు తెచ్చుకుని ఏకంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ చేసింది. వీఎఫ్ఎక్స్ కోసం టీంని మార్చేలా చేసింది. రిలీజ్ డేట్ పక్కన పెట్టి గ్రాఫిక్స్ క్వాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రేరేపించింది. ఇప్పుడు ఫ్రెష్ విజువల్ చేతికి వస్తున్నాయి. 100% కొత్త టీజర్ పట్ల సంతృప్తి అనిపిస్తేనే వీడియో వదలాలని యూవీ క్రియేషన్స్ దర్శకుడు వశిష్ఠతో పాటు చిరు కూడా అదే నిర్ణయంతో ఉన్నారట. అసలే ఆన్లైన్లో ట్రోలింగ్ బ్యాచ్లు చాలా యాక్టివ్గా ఉన్నాయి. వార్ 2 విషయంలో జరగాల్సిన దానికన్నా పెద్ద డ్యామేజ్ ఎక్స్ ఇన్స్టాలో జరిగింది. ఇప్పుడు విశ్వంబర కనుక ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయినా అవన్నీ యాక్టివ్ అవుతాయి. మళ్ళీ చిరంజీవి మూవీని టార్గెట్ చేసుకుంటాయి. అందుకే ప్రతి ఒక్క ప్రోమోని ఫ్రేమ్ని ఒకటిగా 10 సార్లు చెక్ చేసుకున్న రిలీజ్ చేయాలని, లేదంటే పోస్టర్తో సరిపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి విడుదల తేదీ పెండింగ్లోనే ఉంది. అక్టోబర్ ఆప్షన్లు చూస్తున్నారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న కంపెనీలు అప్పటికంత కంటెంట్ డెలివరీ ఇవ్వగలరా లేదనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా విశ్వంబర బృందం మౌనంగానే ఉంది. బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఇటీవల విశ్వంబర కొత్త టీజర్ చూసి అదిరిపోయిందని స్టేటస్ పెట్టడం ఫ్యాన్స్లో ఆశలు పెంచింది. ఏదేమైనా క్వాలిటీ ఉంటేనే విశ్వంబర పబ్లిసిటీ వదలాలని ఫ్యాన్స్ డిమాండ్. ఇన్సైడ్ టాక్ అయితే ఖచ్చితంగా కొత్త టీజర్ వస్తుందని ఉంది. విశ్వంబర చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయాలని దర్శకుడు వశిష్ఠ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. అదే రోజు రిలీజ్ తేదీ కూడా ప్రకటించబోతున్నారట. మేకర్స్ డేట్పై ఈ నెల 20వ తేదీగా నిర్ణయం తీసుకుంటారని అత్యంత సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది. విశ్వంబరకు సంబంధించి ఈ రెండు తప్పనిసరిగా ప్రకటించాలని మేకర్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. త్రిష, అశికా రంగనాథ్ కథానాయకులు. బింబిసార తర్వాత వశిష్ఠ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్తో చిరంజీవి సినిమా చేస్తుండటం, చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న సోషో ఫ్యాంటసీ జానర్ మూవీ కావటం వల్ల విశ్వంబరపై భారీ అంచనాలు ఉన్నాయి. విశ్వంబరకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తుంది. అందులో భాగంగానే చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న సినిమా నుంచి ఓ కొత్త టీజర్తో పాటు రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.